రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి సహాయం చేస్తే 25,000 రూపాయలు ఇస్తామని జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ అంటున్నారు. సరైన సమయంలో ట్రీట్మెంట్ అందకపోవడం వల్ల గాయపడిన వారి ప్రాణాలు పోతున్నాయని చెప్పారు. రోడ్డు ప్రమాద మరణాలు తగ్గించాలని రహవీర్ స్కీమ్ అమల్లోకి వచ్చిందని, కళ్ళెదుట జరిగిన రోడ్డు ప్రమాదంలో బాధితులకు సహాయం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ప్రజలను కోరారు జేటీసీ. రహత్ స్కీమ్ ద్వారా బాధితుడికి 1,50,000 వరకు ఫ్రీ క్యాష్లెస్ ట్రీట్మెంట్ కూడా దొరుకుతుందని అన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రహవీర్ రహత్ పథకాలకు సంబంధించి జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్తో మా ప్రతినిధి విశాల్ ఫేస్ టు ఫేస్. గాయపడిన వారికి వెంటనే వైద్య సహాయం అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం రహవీర్ అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఈ రహవీర్ పథకాన్ని తెలంగాణలో కూడా సమగ్రంగా అమలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. అయితే ఈ రహవీర్ పథకం విధి విధానాలు ఎలా ఉంటాయి, ఒకవేళ సహాయం చేసిన వారికి ఆ తర్వాత ఏర్పడే పోలీసు తరపు నుంచి కానీ లేదా ఇతర కేసులకు సంబంధించి కానీ ఎట్లాంటి భద్రతమైన అంశాలు ఉంటాయి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ సార్ ఉన్నారు. అన్నాడు జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ సార్ ఉన్నారు అని అడిగి తెలుసుకుందాం. సార్, ముఖ్యంగా అంటే గతంలో కూడా గుడ్ స్మార్టిన్ అని ఉండేది. ఈ రహవీర్ పథకం ద్వారా ఎలాంటి ఉపయోగపడే అంశాలు ఉన్నాయి సార్? గుడ్ సమారిటన్ పథకాన్నే రహవీర్గా మార్చడం జరిగింది. ప్రమాదంలో గాయపడినటువంటి అంటే రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఇమ్మీడియట్గా ఆసుపత్రికి తరలించేదానికి పౌరులను ప్రోత్సహించే విధంగా ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగా 25,000 పారితోషికంతో పాటు ప్రశంసా పత్రం కూడా అందివ్వడం జరుగుతుంది. ఈ మధ్యలోనే గత నెలలోనే జిల్లా అప్రైజల్ కమిటీ అని జిల్లా కలెక్టర్ చైర్మన్గా, జిల్లా ఎస్పీ మెంబర్గా మరియు డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ మెంబర్గా, డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసరు కన్వీనర్గా జిల్లా అప్రైజల్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని ఇమ్మీడియట్గా అంటే చాలా మరణాలు కూడా రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే మరణాలలో సత్వర చికిత్స అందక మరణాలు సంభవిస్తున్నాయని సర్వేలు తేలిన నేపథ్యంలో పౌరులు కూడా చాలామంది కూడా రోడ్డు ప్రమాదం చూసిన వెంటనే మీరు అన్నట్టు అటు పోలీసులు ఇటు కోర్టు కేసులకు వెనుకాడి ఆ క్షతగాత్రులను తరలించే దాంట్లో కొంచెం వెనుకాడుతున్నటువంటి నేపథ్యంలో వారిని ప్రోత్సహించడానికి గుడ్ సమారిటన్ స్కీమును దాన్ని రహవీర్గా మార్చడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము రోడ్డు ప్రమాదాలను తగ్గించడము, పౌరులను ప్రోత్సహించడము. ఇంకైతే గుడ్ సమారిటన్ కూడా కొన్ని ప్రొటెక్షన్స్ను ప్రభుత్వం అనేది రక్షణ కల్పించింది. గుడ్ సమారిటన్ యొక్క వివరాలు కావచ్చు, గుడ్ సమారిటన్ ఎటువంటి వేధింపులకు గురి చేయొద్దు, వారి వివరాలు కూడా వెల్లడించవద్దు, వారిని కోర్టు కేసులని పోలీస్ కేసులను తిప్పకూడదు అని చెప్పేసి కూడా అది చేయడం జరిగింది. రహవీర్ పథకం ద్వారా 25,000 రూపాయల క్యాష్ను ప్రోత్సాహకంగా ఇస్తాము, అదేవిధంగా ఒక సర్టిఫికేట్ని కూడా ఇస్తామని అంటున్నారు. అంటే అది ఎలా సార్, ఒక వ్యక్తి సహాయం చేసినప్పుడు ఎవరిని అప్రోచ్ కావాలి, ఆ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? సెలక్షన్ మెథడ్ ఏ విధంగా ఉంటుందంటే ప్రమాదం జరిగిన వెంటనే ఆ క్షతగాత్రుని మొట్టమొదట మనం ఎవరైతే చూసిన వారు ఆసుపత్రికి తీసుకెళ్తారు లేదా పోలీస్ స్టేషన్ సంప్రదిస్తారు. ఆసుపత్రికి తీసుకెళ్ళినారనుకోండి, ఆసుపత్రిలో వాళ్ళు ఇమ్మీడియట్గా మెడికో లీగల్ కేసు కింద పోలీసు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సంబంధిత SHO వారికి ఎవరైతే సహాయపడ్డారో ఆ వ్యక్తి వివరాలు అందించాల్సి ఉంటుంది. ఆ స్టేషన్ హౌస్ ఆఫీసరు అదొకది. లేదు ఒకవేళ డైరెక్ట్ పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకోండి, పోలీసు వారు వారి యొక్క వివరాలను తీసుకొని ఒక ఫారంలో వాళ్ళ యొక్క వివరాలు మరియు బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ వివరాలతో జిల్లా కమిటీకి ఫార్వర్డ్ చేస్తే జిల్లా కమిటీ వాటన్నిటి సమీక్షించి ట్రాన్స్పోర్ట్ కమిషనర్కు ఆ నివేదిక అందజేయడం జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ కమిషనరు చివరిగా ఆ 25,000 రూపాయలు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్ గుడ్ సమారిటన్ లేదా రహవీర్ బ్యాంక్ అకౌంట్కి అందజేయడం జరుగుతుంది. అంటే దేశంలో ఇంకా ఇతర రాష్ట్రాలు ఏదైనా అమల్లో ఉందా సార్? తెలంగాణలో ఎప్పటి నుంచి అంటే అమల్లోకి పూర్తి స్థాయిలో వస్తుంది? ఆల్రెడీ ఇది 2000 పాత స్కీమే. 2025లో దానికి స్కీమ్ యొక్క పేరు మార్చి రహవీర్ అని మార్చడమే కాకుండా 5,000 రూపాయలు ఉన్నటువంటి ప్రోత్సాహకం 25,000గా మార్చడం జరిగింది. 5 లక్షలు ఇవ్వాల్సిన గ్రాంట్ అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాల్సిన గ్రాంట్ను 25 లక్షలుగా చేయడం జరిగింది. మన రాష్ట్రానికి ఇప్పటికే అంటే దీనికి సంబంధించిన
ఆ, ఆ, పాత పద్ధతి ప్రకారం ఉన్నటువంటి గ్రాంట్ 5 లక్షలు విడుదల చేయడం జరిగింది. మిగిలిన గ్రాంట్ కోసం కూడా మేము కేంద్ర ప్రభుత్వానికి చేయడం జరుగుతుంది. ఇది అన్ని రాష్ట్రాల్లో కూడా అమల్లో ఉంది. దీనికి ముఖ్య ఉద్దేశము ఇంతకుముందు చెప్పినట్టు రోడ్డు ప్రమాదాలను అవాయిడబుల్ యాక్సిడెంట్స్ అంటే అవాయిడబుల్ యాక్సిడెంట్స్ కాకుండా అవాయిడబుల్ డెత్స్ను అవాయిడ్ చేసే విధంగా ఈ రవహీరును ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా అంటే ఎవరికైనా హెల్ప్ చేసినప్పుడు ఆ హాస్పిటల్ తీసుకెళ్తే ఆ మేనేజ్మెంట్ కూడా తనని అమౌంట్ కట్టమని అలా బలవంతం చేసే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే రాహత్ అనే స్కీమ్ కూడా తీసుకొచ్చినట్టు కూడా అంటున్నారు. అంటే అతని మీద ప్రెషర్ పెట్టడానికి అట్లా ఉంటుందా సార్? అంటే అది కూడా భయపడుతుంటారు కదా చాలామంది. అయితే ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఫర్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ అని చెప్పేసి రాహత్ అని మీరు అన్నట్టు రోడ్ యాక్సిడెంట్ హాస్పిటలైజేషన్ అష్యూర్డ్ ట్రీట్మెంట్ అని చెప్పేసి స్కీమ్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అది కూడా ఒక ఇంప్లిమెంటేషన్ స్టేజ్లో ఉంది. ఆ స్కీమ్ ద్వారా 1,50,000 రూపాయలు ఎంపానల్ హాస్పిటల్స్ వాళ్ళు ఉచితంగా 1,50,000 వరకు లేదా మరియు 7 రోజుల వరకు చికిత్స అందజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి అది కూడా ఒక రకంగా లాభమే. ఇంకొకటి ఏంటంటే ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తులు, ప్రమాదంకు లోనైన వ్యక్తులు అది నిరుపేద ఉండొచ్చు, డబ్బున్న వాళ్ళు ఉండొచ్చు, లేదనుకుంటే ఏదైనా ఉండవచ్చు. కానీ ఇమ్మీడియట్గా ఆ బంధువులు కావచ్చు, ఆ సహాయకులు అక్కడ ఇమ్మీడియట్గా ఉండరు. వాళ్ళను తరలించడం అన్నది ఇంపార్టెంట్. ఆ తరలించే ప్రక్రియలో వాళ్ళ సంబంధిత బంధువులకు, వాళ్ళ స్నేహితులకు ఇన్ఫర్మేషను ఏదో రకంగా చేరుతుంది. అది కానీ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే గుడ్ సమరిటన్ ఇంపార్టెంట్ ఏంటంటే ట్రీట్మెంట్ ఇమ్మీడియట్గా చేరడము. మీరు అన్నట్టు రెండవ అంశం ఏంటంటే ఇమ్మీడియట్గా చేరినా కూడా వాళ్ళకు అమౌంట్ అనేది పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ డిజిగ్నేటెడ్ హాస్పిటల్లో ఈ ట్రీట్మెంటు 1,50,000 వరకు అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఇమ్మీడియట్గా ఫస్ట్ ఎయిడ్ కావచ్చు, ఆ ట్రీట్మెంట్ అనేది జరిగిన తర్వాత మనకు ఒక స్ట్రీమ్ లైన్కు రావడం జరుగుతుంది. రాహత్ అనేది కూడా తెలంగాణలో అమల్లో ఉన్నట్టేనా సార్? రాహత్ అనేది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే ఈ మధ్యన ప్రవేశపెట్టింది. దానిలో భాగంగా హెల్త్ డిపార్ట్మెంటు కూడా దానికి సంబంధించిన TMS ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ సిస్టము, ఈరాడ్ అంటే పోలీసు వాళ్ళకు అండ్ హాస్పిటల్ వాళ్ళు వీళ్ళు ఇంటిగ్రేట్ చేసే విధంగా కూడా ఆ టెక్నాలజీ ప్లాట్ఫామ్ ఇంటిగ్రేట్ జరుగుతుంది. మోస్ట్లీ వితిన్ 1 మంత్లో అది కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఫైనల్గా అంటే దళారుల అవసరం లేకుండానే తెలంగాణ ఆర్టీసీ సారథి తీసుకొచ్చింది. అదేవిధంగా వాహన్ కూడా తీసుకురాబోతుంది. వాహన్ ఎప్పటిలోపల అందుబాటులో వస్తుంది సార్? వాహన్ వస్తే ప్రజలకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? వాహన్ పథకం అనేది, వాహన్ పోర్టల్ అనేది ఇప్పటికీ అన్ని రాష్ట్రాలు అమల్లో ఉంది. సారథి ఇప్పటికీ అన్ని జిల్లాల్లో, మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఇంప్లిమెంటేషన్ చేశాము. వాహన్ అనేది కూడా మోస్ట్లీ మార్చి 3వ వారం నుంచి ప్రయోగాత్మకంగా ఒక ఆఫీసులో సికింద్రాబాద్ ఆఫీసులో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇది దేశవ్యాప్తంగా ఒకే పోర్టలు. దీనికి సంబంధించిన మనం ఎక్కడ ఏ పర్మిట్ అయినా ఎక్కడ తీసుకున్నా, ఎక్కడ ఏ వాహన డీటెయిల్స్ అయినా మనం తీసుకోవచ్చు. దీనికి వాహనదారులకు కూడా సులభతరమైనటువంటి సేవలు ఈ ప్రక్రియ ద్వారా అందుతాయి. రైట్. ప్రస్తుతం తెలంగాణలో రోడ్డు ప్రమాదాల బారిన పడ్డ తర్వాత ఎక్కువ మంది గోల్డెన్ అవర్ అంటే ప్రమాదం జరిగిన గంటలోపే అతన్ని హాస్పిటల్ తీసుకెళ్తే అతని ప్రాణాలు రక్షించే అవకాశం ఉంటుంది. అయితే ఆ గోల్డెన్ అవర్లో మిస్ అవ్వద్దు, గాయపడిన వారికి వెంటనే వైద్య సహాయం అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రఘువీర్ పథకాన్ని తెలంగాణలో విజయవంతంగా అమలు చేయాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్లందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడంతో పాటు ఈ రఘువీర్ పథకంలో ఎంపికైన వారికి, అంటే ఎవరైతే గాయపడిన వారికి సాయం చేస్తారో వాళ్ళకి 25,000 నగదు అందించడంతో పాటు ఒక ప్రశంసా పత్రాన్ని కూడా వాళ్ళకి అందిస్తామని తెలంగాణ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ సార్ అంటున్నారు. ఇక రఘువీర్ పథకం ద్వారా రాబోయే రోజుల్లో రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. కెమెరామెన్ ధనరాజ్తో విశాల్, స్వతంత్ర టీవీ.